నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో మొదటి రోజు భారత ప్రమాణ సూచీలు ఈ వారం లాభాల్లో కదలాడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా 4 నెలల విక్రయాల తర్వాత జూలైలో విదేశీ మదుపర్లో నికరంగా 20,200 కోట్ల రూపాయలు కొనుగోలు చేయడం, కార్పొరేట్ సంస్థల త్రైమాసిక జూన్ ఫలితాలు మెరుగవ్వడం, రూపాయి స్థిరత్వం వంటివి ఇందుకు దోహదపడవచ్చనే అంచనాలున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలా ఉండబోతోంది, ఈ వారం ఎలా ఉండబోతోంది అనే దాని గురించి తెలుసుకోవడం కోసం మా ఇన్వెస్టర్ల కోసం ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకు ప్రసారం చేస్తోంది లైవ్లో. దీంట్లో టెలిఫోన్ కాల్ తీసుకుంటాము, అలాగంటే లైవ్ చాట్ బాక్స్ తీసుకుంటాము. తప్పనిసరిగా మీరు కాల్ చేయండి. ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేయండి. అయితే ఏంటంటే టీవీలో మాట్లాడవద్దు, అలాగే ఏంటంటే బ్లూటూత్ కూడా చేయండి, టీవీని మ్యూట్ చేయండి, ఓన్లీ మొబైల్లో మాట్లాడండి. 2 స్టాక్స్ చెప్పండి, కుదిరితే స్పెల్లింగ్ చెప్పండి, కుదిరితే అంటే కోడ్ నెంబర్ చెప్పండి. క్లియర్గా ఏంటంటే మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, సో తప్పనిసరిగా ఏంటంటే మీరు మా సలహా సూచన పాటిస్తారని ఆశిస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ వెంకట్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్జీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ వెంకట్ గారు. సార్ ఈ వారం ఎలా ఉండబోతోంది, ఏంటి, వచ్చే వారం అన్ని గైడెన్స్ ఇస్తారా? సో లాస్ట్ వీక్ మనం చూసుకుంటే ఎఫ్ఐఎస్ నెట్ బయర్స్ కింద ఉన్నారండి క్యాష్ మార్కెట్లో. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే లాస్ట్ 4 days కూడా మండే తప్పితే మండే కొద్దిగా నెట్ సెల్లర్స్ ఉంటే క్యాష్ మార్కెట్లో. ట్యూస్డే నుంచి లాస్ట్ 4 days క్యాష్ మార్కెట్లో బయర్స్ కింద ఉన్నారండి ఎఫ్ఐఎస్. అంటే ఎఫ్ఐఎస్ పాజిటివ్గా మన మార్కెట్లో మూవ్ అవుతున్నారు. ఇప్పుడు దాకా ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేసుకుంటూ వచ్చారు ఈక్విటీ సెగ్మెంట్లో. ఇప్పటి నుంచి కొద్దిగా పాజిటివ్గా మూవ్ అవుతూ ఉన్నారు. ఇది ఒక శుభ సంకేతమే. అలాగే వీకెండ్ న్యూస్, ఎవ్రీ వీకెండ్ మనకు న్యూస్ వస్తూ ఉంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్. అవునండి. సో ప్యాటర్న్ మీరు గమనిస్తూ ఉంటే వీకెండ్ అవ్వగానే న్యూస్ వస్తుంది, మధ్యలో ఎప్పుడు రాదు. సో ఈసారి వీకెండ్ ఏంటంటే గుడ్ న్యూస్. వారికి కూడా యుద్ధం చేయటం అలసిపోయినట్లుంది. ప్రస్తుతానికి కొంచెం హాల్ట్ ఇస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం గమనించాలి మూర్తి గారు, ఈ విషయాలు మనం పదే పదే వింటున్నాం. అవునండి. నానా పులి కథ కలుగుతొస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఎప్పటికి ఆగుతుంది ఏంటి అనేది అంత క్లారిటీ లేదండి. మార్కెట్లు కూడా దీన్ని అంటే ఈ న్యూస్ని డిస్కౌంట్ చేసుకున్నట్లుగానే ఉన్నాయి. చూసుకుంటా ఉంటే ఒక పక్కన క్రూడ్ ఆయిల్ పెరుగుతున్నా, యుద్ధం జరుగుతూ ఉన్నా కూడా లాస్ట్ వీక్ చూసుకుంటే మన మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. సో లాస్ట్ వీక్ అంతా కూడా పాజిటివ్గానే వెళ్తా ఉంది. సో ఆల్మోస్ట్ మనం చూసుకుంటే బాటమ్ అవుట్ అయిందనే చెప్పుకోవచ్చు నిఫ్టీ. ఏప్రిల్ 1 తర్వాత నుంచి కూడా మన నిఫ్టీ కనుక మీరు గమనిస్తూ ఉంటే ఏప్రిల్ 1 తర్వాత నుంచి గ్రాడ్యువల్గా పెరుగుతూనే ఉంది. మధ్యలో కొంచెం ఎందుకు వచ్చినా లాంగ్ వ్యూ చూసుకుంటే ఏప్రిల్ 1 నుంచి మార్కెట్లు పెరుగుతూనే ఉన్నాయి. సో Q1 రిజల్ట్స్ దానికి తోడు, Q1 రిజల్ట్స్లో చాలా వరకు కూడా అంటే మేజర్ కంపెనీస్ కొంచెం పాజిటివ్గానే మనకి రిజల్ట్స్ ఇచ్చినాయని చెప్పుకోవచ్చు. దాంతో కొంచెం మార్కెట్లో పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. అప్పటికి ఆల్రెడీ మార్కెట్ బీట్ అండ్ డౌన్ అయిపోయింది కాబట్టి కొంచెం పాజిటివ్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో రిజల్ట్స్ పరంగా చూసుకుంటే మనకే 1000 పైన కంపెనీలు రిజల్ట్స్ ఇచ్చినాయండి. 1007 కంపెనీస్ ఇచ్చినాయి రిజల్ట్స్ నిన్నటి చూసుకుంటే. అందులో 650 కంపెనీలు పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి. 357 కంపెనీలు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయి. అంటే 65% పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయండి. చాలా ఎక్కువ. యూజువల్గా మనకి ఎట్లా ఉంటుంది అంటే 50-50 అట్లా ఉంటుంది. ఈసారి Q1 రిజల్ట్స్ అంటే ఓ పక్కన చూసుకుంటే యుద్ధ భయాలు ఉన్నాయి, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉంది, రూపీ డిప్రిషియేట్ అవుతా ఉంది. ఇలాంటి అన్ని పరిస్థితులు ఓ పక్కన చూసుకుంటే ఐటీ సెక్టర్ బాగా బీట్ అండ్ డౌన్ అయిపోయింది. యాంథ్రోపిక్ అని ఇంకోటని వచ్చి ఇన్ని నెగిటివ్లో కూడా మన మార్కెట్లు అంటే మన మార్కెట్ లేదు కంపెనీలు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినాయండి. సో 65% పాజిటివ్ రిజల్ట్స్ అనేది ఇటువంటి టైంలో అనేది వెరీ వెరీ గుడ్. అలాగే మనకి రీసెంట్గా వచ్చిన అంటే జూలై మంత్కి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ 14 మంత్ హై వచ్చిందండి. 14 నెలల హై రికార్డ్ అయింది జూలై మంత్కి. జిఎస్టీ వసూళ్లు కూడా చాలా బాగా వచ్చినాయి. సో ఓవరాల్గా చూసుకుంటేనండి చాలా బుల్లిష్గానే కనిపిస్తుంది. సో మనం కూడా బై అండ్ డిప్స్ మోడే అంటున్నాం, బెరిష్గా లేదు, బుల్లిష్లోనే ఉంది. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. సో ఏ కంపెనీలు అయితే పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాయో సపోర్ట్ లెవెల్స్కి వచ్చినాయి వాటిల్లో ఇన్వెస్ట్మెంట్లు ప్లాన్ చేసుకోండి, యావరేజ్ చేయండి, అమ్మొద్దు అని కూడా మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం సార్. సో ఈరోజు చూసుకుంటే చాలా మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్లో అయితే నిఫ్టీ స్టార్ట్ అవుతుందండి. సో నెక్స్ట్ హడ్డల్ అంటే 24,500 హడ్డల్ని కూడా క్రాస్ చేసి ఈ రోజు పైకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓపెనింగ్లోనే మనకి ఆ 24,500 క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి స్టాప్ ఎక్కడ అంటే 24,800 అండి. సో 24,800 రావాలి, యాక్చువల్గా ముందే రావాలి కానీ కొద్దిగా లేట్ అయింది మధ్యలో. టెక్నికల్గా 24,800 దగ్గర మనకి రెసిస్టెన్స్ కనిపిస్తుంది.
24,800 నుంచి 24,830 మధ్య మనకి కొద్దిగా రెసిస్టెన్స్ ఉంది. అక్కడ కొద్దిగా నిఫ్టీ ఆగే ఛాన్సెస్ అయితే కొద్దిగా కనిపిస్తున్నాయండి. ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ అక్కడ కొద్దిగా ఉంది. ఎస్ సార్. అలాగే స్టాక్ యాక్షన్ పరంగా చూసుకుంటే ఈ రోజు మనం గమనించాల్సినట్లు పౌరిక, పార్క్ గ్రూప్, డాక్టర్ రెడ్డీస్, క్లీన్ సైన్స్ టెక్నాలజీస్, వారీ ఎనర్జీస్, లుపిన్, దివీస్ ల్యాబొరేటరీస్, నారాయణ హెల్త్ కేర్, క్లీన్ మ్యాక్స్, గ్లెన్మార్క్ ఫార్మా, బ్లూ డాట్, సిడిఎస్ఎల్, హెచ్ఎఫ్సిఎల్, ఎన్సిసి అండి. వీటిల్లో స్టాక్ యాక్షన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇవి కూడా మనం గమనించాలండి. ఓవరాల్గా చూసుకుంటే ఆటో సేల్స్ కూడా ఇవన్నీ చాలా బాగా వచ్చినాయి. సో మారుతి సుజుకి మళ్ళీ ఇండస్ట్రీ లీడర్గానే మనల్ని కనిపిస్తోంది. సో ఈరోజు చూసుకుంటే మారుతి సుజుకిని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్ సో సార్. ఓవరాల్గా సినారియో చూసుకుంటే క్రూడ్ కూడా మళ్ళీ బిలో 80 లెవెల్స్కి తొందరలో వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి 80 లెవెల్ పైన ట్రేడ్ అవుతుంది కానీ ఎస్ సార్. బట్ బిలో 80 లెవెల్స్కి అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఒకసారి అది మళ్ళీ బిలో 80 లెవెల్స్ కనుక వచ్చింది అని అంటే మార్కెట్లు ఇంకా జోష్గా ముందుకు వెళ్తాయండి. ప్రస్తుతం 83.37లో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతుంది. సో ఈరోజు చూసుకుంటే ఓపెనింగ్లో ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్ 5% డౌన్లో ఓపెన్ అవుతుంది. సో క్రూడ్ డౌన్లో ఓపెన్ అవుతుంది, మార్కెట్లు పెరుగుతున్నాయి. సో క్రూడ్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో ఆబ్వియస్గా నెక్స్ట్ గోల్డ్, సిల్వర్లు పెరగడానికి ఛాన్స్ ఉంటాయి. సో గోల్డ్ మనకి చూసుకుంటే కొద్దిగా పాజిటివ్లో ట్రేడ్ అవుతుందండి. ఎస్ సార్. సో నెక్స్ట్ మనకి బుధవారం రోజున వచ్చే ఆర్బీఐ మానిటరీ పాలసీ ఈసారి కూడా స్టేటస్ కోనే ఉంటుందండి. పెద్ద మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు, స్టేటస్ కో ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆర్బీఐ మానిటరీ పాలసీలో వాళ్ళు చెప్పే గైడెన్స్ ఇంపార్టెంట్, ఇక్కడ నెంబర్స్ ఇంపార్టెంట్ కాదు. నేను మొదటి నుంచి అదే చెప్తాను, గైడెన్స్ చూడండి. నెక్స్ట్ ఏం జరగబోతుందని అనేది వాళ్ళు చెప్తారు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుందా, ఇన్ఫ్లేషన్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా, మళ్ళీ మనం పెంచుదామని చూస్తున్నామా, సో ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఎలా ఉంది, సో జిఎస్టీ కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, ఇవన్నీ అంటే చాలా పాయింట్స్ చెప్తా ఉంటారు. సో ఈ పాయింట్స్ మనం ఫోకస్ చేయాలండి. ఇవన్నీ కూడా ఆశాజనకంగా ఉంది అని అంటే మాత్రం మార్కెట్లో చాలా స్పీడ్గా మళ్ళీ 26,000 మార్క్ని దగ్గరికి వచ్చేస్తాయండి. ఎనీవే మనం ఇయర్ అయితే నిఫ్టీ కొత్త హైస్ క్రియేట్ చేస్తుందని చెప్పేసి ఇప్పుడు కదండి, చాలా రోజుల క్రితమే చెప్పుకున్నాం. డెఫినెట్గా మళ్ళీ కొత్త హైస్ ఇయర్ ఎండింగ్ లోపల నిఫ్టీ కొత్త హైస్ని క్రియేట్ చేస్తుందండి. రైట్ సార్. నైస్ సార్. సో తప్పనిసరిగా మీరు చెప్పిన నిఫ్టీ కూడా కొన్ని న్యూ హైట్స్ రీచ్ కావాలి తప్పనిసరిగా సార్. సో సార్ ఫస్ట్ కాలర్స్ తీసుకున్నాం సార్. అప్పాజీ గారు, విజయనగరం. సార్ నమస్కారం. వైజాగ్ అప్పాజీ గారు. సార్ పట్టాది సార్ సార్ చెప్పండి. సార్ పట్టాభి గారు చెప్పండి. సార్ నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. నమస్తే పట్టాభి గారు. సార్ అది బీటీఎల్ 1521 యావరేజ్ ప్రైస్ లో ఉంది. ఈ టైంలో ఏమైనా యావరేజ్ చేయొచ్చా? తర్వాత అశోక్ లేదండి కొత్త బయింగ్ ఏమైనా చేయొచ్చా? ఫస్ట్ బీడిఎల్. అవునండి, బీడిఎల్ ఎంతలో అన్నారు? 1521 సార్. 21 యావరేజ్ చేసి ఉన్నాయి. అదే సార్, బీడిఎల్లో రిజల్ట్స్ ఉన్నాయండి శుక్రవారం రోజున. ఇప్పుడే వద్దు, కొద్దిగా రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం, ఫ్రైడే వరకు వెయిట్ చేద్దాం. ఫ్రైడే రోజున రిజల్ట్స్ని చూసి అప్పుడు మనం ఏ లెవెల్ యావరేజ్ చేద్దాం అనేది చూద్దాం. ఫ్రైడే కూడా నేనే వస్తాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు, నేను చెప్తానండి. ఫ్రైడే కాల్ చేయండి. అలాగే అశోక్ లేలాండ్ బై చేయొచ్చండి. బై చేయొచ్చండి. అశోక్ లేలాండ్ కరెంట్ ప్రైస్లో కూడా మీరు బై చేయొచ్చు. రైట్ సార్. పటాబ్ గారు అదండి. సో రంగారావు గారండి ఘంటసాల. సార్ నమస్కారం. నమస్తే అండి. ఇద్దరికి చెప్పండి. టీసీఎస్ 3,700 ఉన్నాయండి. హెచ్సిఎల్ 220 ఉన్నాయి. అలా ఈ రేట్ టీసీఎస్ వస్తుందా? నేను 5 సంవత్సరాలు చూస్తున్నాను, కొంచెం చెప్పండి ఎప్పుడు బయటకు రావాలి? టీసీఎస్ ఎంతలో ఉన్నాయన్నారండి? 3,700 అండి. 5 సంవత్సరాలు యావరేజ్ చేయండి సార్, యావరేజ్ చేయండి, వస్తుందండి. యావరేజ్ చేయండి. మనం లోవర్ లెవెల్ 2,000 దగ్గర నుంచి కూడా యావరేజ్ చెప్తా ఉన్నాం మనం. అప్పుడు మీరు అక్కడ యావరేజ్ చేసి ఉంటే కొంచెం మంచి లోవర్ లెవెల్లో దొరికేది. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఎంతలో ఉన్నాయండి? హెచ్సిఎల్ 1220 అండి. హెచ్సిఎల్ 1220. 1920 సార్. ఓకే, ఎప్పుడు కొన్నారు సార్ ఇది? 2025 జనవరిలో తీసుకున్నారా? చాలా కాలం అయిందండి, 4-5 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. 4-5 సంవత్సరాల క్రితం అయితే మీరు చెప్పే ప్రైస్ లేదండి. 2 సంవత్సరాల క్రితం హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1920 అనేది ఏమండి? జ్ఞాపకం లేదట. 2 సంవత్సరాల క్రితం, అదే జనవరి 2025. సార్ అన్ని సంవత్సరాల క్రితం అంత రేట్ లేదులేండి. ఓకే, కరెంట్ ప్రైస్లో యావరేజ్ చేయండి, యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. రైట్ సార్. రంగారావు గారు, సో చాట్ బాక్స్ అండి. ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ పెరుగుతాయండి రంగారావు గారు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి పెరుగుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో యావరేజ్ చేయండి. యావరేజ్ చేసినప్పుడు మీ ప్రైస్ తగ్గుతుంది కాబట్టి తొందరగా ప్రాఫిట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి. ఎస్ సార్. రంగారావు గారు అదండి సూచన. ఐటీ సెక్టర్ మీద సార్ చెప్పారు. ఒకసారి ఈ వీడియో మళ్ళీ చూడండి, ఒక హాఫ్ అన్ అవర్లో అప్లోడ్ అవుతుంది. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి. చంద్రమోహన్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. ప్లీజ్ టెల్ మీ ది టార్గెట్ ప్రైస్ ఆఫ్ E2E అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్. E2E అండ్ నెట్వర్క్ నెట్వర్క్ అండి. నెట్వర్క్ టెక్నాలజీ అని రాశారు. నెట్వర్క్ టెక్నాలజీస్. అవును సార్.
అయితే మూర్తి గారు, నాదొక చిన్న సూచన. చెప్పండి అంటే ఆఫ్లైన్ లో ఇవ్వాలి, యాక్చువల్ గా ఆన్లైన్ లో ఇస్తున్నాను కానీ ఎస్ సార్ చెప్పండి. ఇప్పుడు అందరికీ వీడియో చూడండి తప్పనిసరిగా అంటున్నారు. ఆ. సరే, మా మిత్రులు కూడా కొంతమంది వీడియో చూద్దామని చూస్తున్నారు కానీ ఆ, ఏ వీడియో ఏ రోజు అనేది డేట్ ఎక్కడ మెన్షన్ చేయట్లేదండి. ఓకే. దయచేసి కొద్దిగా ఇది యాజమాన్యం దృష్టికి తీసుకురండి. ఇప్పుడు మన ప్రేక్షకులు కూడా క్రిందటి వారం వీడియో చూడాలి అని అనుకోండి, ఎలా వెతుకుతారు? డేట్ ఎక్కడ లేదు మనకి వీడియోలో. ఎగ్జాక్ట్లీ రైట్. మంచి చాలా సూచన. క్లియర్ గా మీరు డేట్ అయితే మెన్షన్ చేయాలండి. ఎందుకంటే ఇది స్టాక్ మార్కెట్, ఫైనాన్షియల్ థింగ్స్ సంబంధించింది. ఏ రోజు మనం ఏం చెప్పామనేది ఆ వీడియోలో డేట్ లేకపోతే ఎవరికి ఎలా తెలుస్తుందండి? తెలియదుగా. షూర్ సార్, తప్పనిసరిగా సార్ మీ సూచనని. నేను ఆఫ్లైన్ లో కూడా చెప్పాను, ఆఫ్లైన్ లో రాలేదు కాబట్టి ఆన్లైన్ లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక అడిగారు హాఫ్ అన్ అవర్ లో అప్లోడ్ అవుతుంది, ఎట్లా ఎత్తుకోవాలి? ఓకే, రావట్లా అది. ఎస్ సరే సార్, తప్పనిసరిగా సార్ మీరు చెప్పినట్టు మీ సూచన తప్పనిసరిగా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి అది ఇంప్లిమెంట్ చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాను సార్. మీ వాణిని అక్కడ వినిపిస్తా తప్పనిసరిగా. ఓకే సార్. నేను ఆఫ్లైన్ లో చెప్పానండి, దానికి రియాక్షన్ రాలేదు, అందుకని ఆన్లైన్ లో చెప్పాల్సి వస్తుంది. చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పేవాడిని. ఏం పర్వాలేదు సార్, ఏం కాదు. సో ఇదంతా కూడా మన మధుబాల కోసం, మన ప్రేక్షకుల కోసమే కదా. నో ప్రాబ్లం సార్. ఎస్ సార్. సో సార్ రైట్ అండి. ఈటీవీ నెట్వర్క్స్ ఫ్రెష్ ఎంట్రీ అండి, తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు. అలాగే నెట్వర్క్ టెక్నాలజీస్ కూడా కరెంట్ ప్రైస్ లో తీసుకోండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. నెట్వర్క్ టెక్నాలజీస్ 4800 మార్కుని కనుక క్రాస్ అయితే క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్ చిన్నగారండి. సో ఏంటంటే ప్రెక్సిన్ 60% CCL ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశారు కదా సార్. నవంబర్ 2026లో ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. ఈ షేర్ను ఇప్పుడే బై చేయొచ్చా లేక ఇంకా వెయిట్ చేయాలా? ప్లీజ్ గివ్ ఎక్స్పర్ట్ ఎంట్రీ లెవెల్ ప్రైస్. ఓకే, ప్రెక్సిన్ అండి. రత్నవీర్ ప్రెక్సిన్. ఓకే, రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండి. అదే కదా మరి చెప్పింది. అంతే, ప్రెసిషన్ వరకు రాశారు సార్. రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ అండి. Yes, sir. కొద్దిగా వెయిట్ చేద్దాం సార్. ఇది టెక్నికల్ గా కూడా కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి రత్నవీర్ ప్రెసిషన్ టెక్నాలజీస్. సో కొంచెం టెక్నికల్ గా కూడా డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఈ ప్రైస్ లో మనం తీసుకోవడం కన్నా కూడా ఏదైనా 196 జోన్ క్రాస్ అయిన తర్వాత తీసుకోవడం బెటర్ గా కనిపిస్తుందండి. సో టెక్నికల్ గా 195, 196 దగ్గర మనకి కొద్దిగా హర్డల్ అయితే ఉంది. 196 క్రాస్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ లో. రైట్ సార్. ఎస్ సార్. సో సార్ వెంకట గారు, సో సార్ చాట్ బాక్స్లో అండి సార్ మధు గారండి, గుడ్ మార్నింగ్ సార్. ట్రూలెట్ బయో ఇంజనీరింగ్ 423లో వచ్చాయి, హోల్డర్ ఎగ్జిట్ సార్. సార్ ట్రూలెట్ అండి. అవును సార్. కొద్దిగా స్పెల్ చేయగలుగుతారండి సార్? వీళ్ళు TRUALT. ట్రూ ఆల్ట్. ఓకే, ట్రూ TRUALT బయో ఎనర్జీ. సార్ ట్రూ ఆల్ట్ బయో ఎనర్జీ అండి. సార్ చెప్పండి సార్, క్వశ్చన్ ఏంటి సార్? ఏం సార్ 423లో ఉన్నాయండి, హోల్డర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు సార్. వార్ ప్రైస్ దగ్గరే ఉందండి, హోల్డ్ చేయండి. 410 రూపాయల దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. 410 రూపాయల దగ్గరకు వచ్చి పాజిటివ్ గా ఏ రోజైనా క్లోజ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు అండి. అలా కాకుండా 410 రూపాయలు కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం నెక్స్ట్ 360 రూపాయల వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 410 రూపాయలు కనుక బ్రేక్ అయింది అంటే మీ దగ్గర క్వాంటిటీ తక్కువ ఉంటే ఎగ్జిట్ అయిపోండి దీంట్లో. ఎస్ సార్. సో సార్ లోకేష్ గారు అండి, ఇండో ఎంఐఎం స్టాక్ ఫ్రెష్ ఎంట్రీ చేయొచ్చా? ఇండో ఎంఐఎం రీసెంట్ గా అది మనకి లిస్టింగ్ అయిన స్టాక్ అండి, గురువారం రోజున లిస్టింగ్ అయిన స్టాక్. సో ఇట్స్ టూ ఎర్లీ టు అంటే జడ్జ్ అండి, ఇది బై చేయొచ్చా అంటే కొద్దిగా వెయిట్ చేద్దామండి. సో ఏదైనా 800 రూపాయలు దాటితే కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. ఎస్ సార్ కాలర్స్ అండి. జి వెంకటేశ్వర గారు గుంటూరు నుండి అండి. సార్ నమస్కారం వెంకటేశ్వర గారు. గుడ్ మార్నింగ్. స్వరాజ్ ఇంజిన్ అండి, అంబర్ ఎంటర్ప్రైజెస్ ప్రజెంట్ ఎట్లా తీసుకోవచ్చా? స్వరాజ్ ఇంజిన్, అంబర్ ఎంటర్ప్రైజెస్. ఓకే అండి. స్వరాజ్ ఇంజన్స్ వచ్చేసి మనకి 3628లో ఉందండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకుంటే బట్ నేనైతే సజెస్ట్ చేయను, రిస్కీ బై అవుతుంది. ఒకవేళ పర్లేదు కొంచెం రిస్క్ తీసుకుంటాను అనుకుంటే తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. 3800 దాటితే మాత్రం క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. 3800 దాటితే బాగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంబర్ ఎంటర్ప్రైజెస్ కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి, 7440లో ఉంది. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. అలాగే గురువారం 6వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఎస్ రైట్. అపర్ణ గారండి హైదరాబాద్. మేడం నమస్తే అండి. నమస్తే అండి. Yes, నమస్తే వెంకట్ గారు. నమస్తే. ఇప్పుడున్న ప్రైస్ లో ఏంజిల్ వన్ తీసుకోవచ్చా అండి? ఇంకా డౌన్ కి వస్తుందండి, అంటే 290 వరకు వచ్చి వెనక్కి వస్తుంది కదా, ఇప్పుడు తీసుకోవచ్చా అండి?
ఏం మళ్ళీ స్టాక్ అండి? 357 ఏంజిల్ వన్ అండి, ఏంజిల్ వన్. ఏంజిల్ వన్, ఓకే ఓకే ఓకే. అలాగేనండి, ఇప్పుడున్న ప్రైస్ లో డిక్సన్ రిజల్ట్స్ వచ్చాయి కదండి. లాంగ్ టర్మ్ కి ఏమైనా డిప్ వస్తే ఎక్కడ తీసుకోవచ్చండి, షార్ట్ టర్మ్ లో ఎక్కడ తీసుకోవాలో చెప్పండి. సో డిక్సన్ వచ్చేసి 14,500 అండి. అంతకుముందు మనం ఏదైతే టార్గెట్ చెప్పుకున్నామో అదే రెసిస్టెన్స్ అవుతుంది. సో 14,500 పైన క్లోజ్ అయితే డిక్సన్లో ఎంట్రీ ప్లాన్ చేయండి. సో లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ టార్గెట్ వచ్చేసి 18,400 వరకు ఉందండి లాంగ్ టర్మ్ టార్గెట్. ఏంజిల్ వన్ కొంచెం వెయిట్ చేద్దామండి. అంటే ఆల్రెడీ తీసుకున్నారా మీరు? 270లో ఉన్నాయన్నారు కదా సార్, వారు 270లో అవునా, 270లో ఉన్నాయి, తీసుకోవాలా ఏంటి అని అడుగుతున్నారు. ఆల్రెడీ తీసుకుంటే హోల్డ్ చేయండి మేడం, పర్వాలేదు, పెరుగుతుందండి, హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్. ఒకవేళ టార్గెట్ కోసం కావాలనుకుంటే 320 వరకు వెళ్తుందండి. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 320 దగ్గర. ఓకే, ఎస్ సార్, ఎస్ సార్. సార్ సత్యనారాయణ గారండి, గుడివాడ నుండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. వచ్చి విబిఎల్ వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి కదా సార్, పడిపోతుంది ఎందుకు అదొకటి. విబిఎల్ పడిపోతుంది ఎందుకు? జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా సపోర్ట్ ఎక్కడ కొనుక్కోవచ్చు సార్? జేఎస్డబ్ల్యూ సపోర్ట్ ప్రైస్. విబిఎల్ రిజల్ట్స్ అంత బాగాలేవు సార్, మిక్స్డ్గా వచ్చినాయి. రెవెన్యూస్ బాగా తగ్గినాయండి విబిఎల్కి, అందుకని మీకు డౌన్ వస్తుంది. డివిడెండ్ కూడా అనౌన్స్ చేశారు వాళ్ళు. రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా ఉన్నా కూడా దాన్ని కవర్ చేయడం కోసం డివిడెండ్ అనౌన్స్ చేశారండి. సో కొంచెం టెక్నికల్గా కూడా వీక్నెస్ చూపిస్తోంది. మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మిడ్ ఆఫ్ ది జూన్ దగ్గర నుంచి కూడా కంటిన్యూస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. 555 దగ్గర నుంచి కంటిన్యూస్ పడతానే ఉంది. టెక్నికల్గా కూడా వీక్నెస్ ఉంది. అలాగే రిజల్ట్స్ కూడా కొంచెం మిక్స్డ్గానే ఉన్నాయి. 425 వరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. 425 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అట్లా అని చెప్పి భారీగా పడిపోతుందంటే భారీగా ఏం పడిపోదు. 425 ఆ జోన్ వరకు వచ్చు, ప్లస్ ఆర్ మైనస్ ఒక 5 రూపాయల అటుగా. అక్కడి నుంచి మళ్ళీ పాజిటివ్గా పైకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి. తీసుకోవాలి అనుకుంటే కొంచెం డౌన్ అయిన తర్వాత తీసుకోండి. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఫ్రెష్ ఎంట్రీ అడిగారండి వారు. అవునండి, JSW సపోర్ట్ ప్రైస్ అడిగారు. ఫ్రెష్ ఎంట్రీ అయితే ఇప్పుడే వద్దండి, కొద్దిగా వెయిట్ చేద్దాం. కొంచెం లోవర్ లెవెల్కి వచ్చిన తర్వాత అరౌండ్ 295 దగ్గర నుంచి 300 జోన్కి వచ్చినప్పుడు ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి సార్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాలో. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి, కళ్యాణ్ రెడ్డి గారండి. కేన్స్ టెక్నాలజీ, ఐఎఫ్సిఎల్, బెస్ట్ ఫ్రై బెల్రైజ్ ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా సార్? కేన్స్ టెక్నాలజీస్, బెల్రైజ్, ఐఎఫ్సిఐ. ఓకే, 3 ఫ్రెష్ ఎంట్రీస్ అండి. అవునండి. కేన్స్ టెక్నాలజీస్ తీసుకోవచ్చు సార్. కరెంట్ ప్రైస్లో 3,870 దాటితే ఇంకా బాగా పెరుగుతుందండి. 375 దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. బట్ కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు, పాజిటివ్గానే ఉంది. రిజల్ట్స్ కూడా మనకి 7th ఆగస్టున ఉన్నాయి. సో రిజల్ట్స్ పాజిటివ్ వస్తే ఇంకొంచెం యాడ్ చేయొచ్చండి. సో 5,300 వరకు వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి కేన్స్ టెక్నాలజీస్లో. 3,875 బ్రేక్ అయ్యి పాజిటివ్గా వెళ్తే. బెల్రైజ్ కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఐఎఫ్సిఐ లిమిటెడ్ వచ్చేసి మనకి ప్రస్తుతం 76.54లో ఉందండి. మళ్ళీ 74 మార్క్ని అయితే క్రాస్ చేసింది. 74 మనకి ప్రీవియస్గా సపోర్ట్ లెవెల్. ఆ సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేసుకుని కిందకు వచ్చేసి మళ్ళీ రెసిస్టెన్స్ అయింది. ఆ రెసిస్టెన్స్ని కూడా క్రాస్ చేసి ఇప్పుడు పైకి వచ్చింది కాబట్టి మళ్ళీ ఫ్రెష్ ఎంట్రీస్ ఐఎఫ్సిఐలో ప్లాన్ చేసుకోవచ్చండి. ఎస్ సార్. ప్రశాంత్ గారండి, గుడ్ మార్నింగ్ సార్. ఎంట్రీ ప్రైస్ ఫర్ ఫెడరల్ బ్యాంక్ మస్ట్ బి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్స్, అలాగే లాయిడ్ మెటల్స్ 2000లో హోల్డ్ చేస్తున్నాను, ఇంకా యాడ్ చేసుకోవాలా? ఫెడరల్ బ్యాంక్ ఫైనాన్స్ అడిగారండి. ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు సార్, ఫెడరల్ బ్యాంక్ తీసుకోవచ్చు. మనం పిఎస్యూ బ్యాంకింగ్లో మొదటి నుంచి కూడా చాలా బుల్లిష్గా ఉన్నాం. సో కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోండి. లాయిడ్ మెటల్స్ కూడా ఫ్రెష్ ఎంట్రీ అడిగారండి. అవును సార్. సో తీసుకోండి సార్ లాయిడ్ మెటల్స్. ఒకవేళ కిందకు వస్తే బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. ఒకవేళ కిందకు వచ్చిన మాక్సిమం 1875 ఆ జోన్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అక్కడ వరకు వస్తే అక్కడ యావరేజ్ చేయండి. కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు అండి లాయిడ్ మెటల్స్. ఎస్ సార్. అశ్విని గారండి, అపోలో మైక్రో సిస్టమ్ 403లో ఉన్నాయి, షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? గ్రో 195 షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్తారా? ఓకే, కొంచెం మీరు లాంగ్ 1 year 2 years హోల్డ్ చేసుకోండి సార్. అపోలో కానీ గ్రో కానీ బాగానే వస్తాయి. సరే, షార్ట్ టర్మ్ అనుకుంటే 460 వరకు అపోలో మైక్రో సిస్టమ్స్ హోల్డ్ చేయండి షార్ట్ టర్మ్ టార్గెట్. నేనైతే కొంచెం లాంగ్ టర్మ్గానే హోల్డ్ చేయమని చెప్తాను. మనం అపోలో మైక్రో సిస్టమ్స్కి ఆల్రెడీ అంతకుముందు 500 పైన 500+ టార్గెట్ ఇచ్చాం. 500 వరకు హోల్డ్ చేయండి అని చెప్తానే ఉన్నాం. బట్ మీరు షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మాత్రం 460 అక్కడ ఎగ్జిట్ అవ్వం. సో గ్రో కూడా మీరు లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోండి. అంటే మినిమం 1 year అన్నా హోల్డ్ చేయండి.
నేరన్నా హోల్డ్ చేసుకుంటే కొంచెం మంచి రిటర్న్స్ అయితే తీసుకోగలుగుతారు. ఒకవేళ షార్ట్ టర్మ్లోనే ఎగ్జిట్ అవుతాను, మళ్ళీ వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకుంటే 225 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. ఎస్ సార్. సో సార్ కాలర్స్ అండి, స్టీమన్ నారాయణ గారు అండి. సార్ నమస్కారం అండి, ఒంగోలు అండి. నమస్కారం అండి ఇద్దరికి. బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజల్ట్ బాగుందా లేదా అని అడుగుదామని చేశాను సార్. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ రేట్లో తీసుకోవచ్చా, ఈ రెండింటి గురించి చెప్తారని సార్. ఎస్ సార్. బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నారండి మీరు? తీసుకున్నానండి. ఓకే. 140. రిజల్ట్స్ బాగానే ఉంది కానీ గైడెన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉందండి. బట్ పర్వాలేదు, రిజల్ట్స్ బెటర్గానే ఉన్నాయి కాబట్టి హోల్డ్ చేయండి. 140లో తీసుకున్నారు, ప్రస్తుతం 137.95లో ఉంది. మీ ప్రైస్ దగ్గర ఉంది, ఆల్మోస్ట్ పెరుగుతుందండి. హోల్డ్ చేయండి. కొంచెం టైట్ కన్సాలిడేషన్లో కనిపిస్తుంది. టెక్నికల్గా ఏప్రిల్ నుంచి చూసుకుంటే లాస్ట్ 4 months నుంచి కొంచెం కన్సాలిడేషన్లో ఉంది. అలాగే 155 ఆ జోన్ కనుక బ్రేక్ అయింది అంటే మాత్రం చాలా స్పీడ్గా 180 లెవెల్ వరకు వెళ్ళిపోతుంది. హోల్డ్ చేయండి బ్యాంక్ ఆఫ్ ఇండియా. మహారాష్ట్ర బ్యాంకు కరెంట్ ప్రైస్లో కూడా మీరు బై చేయొచ్చు అండి, ఇబ్బంది అయితే లేదు. రైట్ సార్. ఎస్ సార్. సార్ కృష్ణ గారండి, హైదరాబాద్, మరో కాలర్ అండి. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్. నమస్కారం వెంకట గారు. నమస్తే. సార్ సివిల్ లైఫ్ సైన్సెస్ అశోక్ లేలాండ్ ప్రసిద్ధి తీసుకొస్తుంది సార్. అశోక్ లైలాండ్ అండ్ ఇంకోటి సువెన్ సార్. సువెన్ లైఫ్. సువెన్ లైఫ్ సువెన్ సైన్సెస్. లైఫ్ సైన్సెస్. అశోక్ లైలాండ్ తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం అశోక్ లైలాండ్ తీసుకోవచ్చు అని. సువెన్ లైఫ్ సైన్సెస్ 307లో ఉందండి. ఎస్, ఇది కూడా మంచి ప్రైస్లోనే ఉంది, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి, బాగానే ఉంది. మళ్ళీ రీసెంట్గా వచ్చిన హైస్ ఏవైతే ఉన్నాయో 371 అది క్రాస్ చేసి పైకి పెడుతుందండి, తీసుకోండి కరెంట్ ప్రైస్. ఎస్ సార్. సార్ చాట్ బాక్స్ అండి. సార్ యూటీఐ ఏఎంసీ, కెనరా బ్యాంకు, యూబీఐ లాంగ్ టర్మ్ కోసం కావాలి ఏంటి అని అడుగుతున్నారు సతీష్ కుమార్ గారు. యూటీఐఎంసీ ఇప్పుడు వద్దులేండి సార్, కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం డౌన్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం రిజల్ట్స్ మిక్స్డ్గా రావడం వల్ల కొంచెం వీక్నెస్ అయితే చూపిస్తుంది యూటీఐఎంసీ. ఇప్పుడైతే వద్దు, ఈ ప్రైస్లో అయితే వద్దు, కొద్దిగా వెయిట్ చేద్దాం. రెండోది కెనరా బ్యాంక్ అండ్ ఎస్బీఐ. ఎస్బీఐ, యూబీఐ అండి. యూబీఐ, యూబీఎల్ఐ ఉంటుంది సార్, యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్. అలా ఉండదు సార్, అంటే బ్యాంకర్ కాబట్టి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా? ఏమున్నాయి సార్? అంటే సార్ ఆయన ఎవరంటే యూటీఐ ఏఎంసీ ఒకటి, కెనరా బ్యాంక్ ఒకటి, యూబీఐ ఒకటి అడిగారు. యూబీఐ అని కూడా రాశారు. మస్ట్ బి బ్యాంకా? ఓకే. సో అది ఐ అయినా ఎల్ కూడా అవ్వచ్చు అండి, చెప్పలేము. కరెక్ట్, చెప్పలేము. యూబీఎల్ అనేది సింబల్ నేమ్ ఉంది, యునైటెడ్ బెవరేజెస్ లిమిటెడ్. అయితే క్యాపిటల్ అయి రాశారు అనుకోండి. యూబీఐ. ఒకసారి మనం రెండు చూద్దాం. రెండు చెప్పండి. కెనరా బ్యాంక్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అని అడుగుతున్నారా? కెనరా బ్యాంక్ తీసుకోవచ్చు అండి, లాంగ్ టర్మ్గా తీసుకోవచ్చు కెనరా బ్యాంకు. యూబీఎల్ అయితే కొద్దిగా అవాయిడ్ చేద్దామండి, ఎందుకంటే దీనికన్నా కొద్దిగా ర్యాడికోగా అయితే బెటర్గా ఉంది. అలా కాకుండా యూనియన్ బ్యాంక్ అనుకుందాం అనుకోండి, అలా కూడా అనుకుందాం. సో యూనియన్ బ్యాంక్ అయితే కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి, ఇబ్బంది లేదు. కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అయితే కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. ఒకవేళ యునైటెడ్ బెవరేజ్ గురించి అడిగి ఉంటే మీరు మాత్రం అవాయిడ్ చేయండి. ఎస్ సార్. సార్ లాస్ట్ అండి, వీరయ్య గారు అండి. సార్ పారామౌంట్ కమ్యూనికేషన్ ఫ్రెష్ ఎంట్రీ ప్రైస్ చెప్తారా? పారామౌంట్ కమ్యూనికేషన్స్ కేబుల్స్ వచ్చేసి ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చు అండి, 64.88 కరెంట్ ప్రైస్లో తీసుకోండి. అలాగే 68.8 68 రూపాయల 80 పైసలు దాటితే క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. ఓకే సార్. రైట్ సార్. రైట్ సార్. సో థ్యాంక్ యూ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్, గివెన్ వాల్యుబుల్ ఇన్పుట్స్. అలాగే మీరు చెప్పిన గైడ్స్ కోసం కూడా మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తాం సార్ తప్పనిసరిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సార్. సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.